ఆ! చాలా. బిగ్ బాస్ 7 చాలా. అంటే ఎలా ఫీల్ అవుతారు? ఎలా ఫీల్ అంటే యాంగ్జైటీతో ఒక అద్భుతంగా ఇంకా తొందరగా అసలు వచ్చేస్తే బాగుండు అనుకుంటున్నా. ఏడు ఎప్పుడు అవుద్దని చూస్తున్నావా? ఏడెప్పుడు అంటే ఇప్పుడు పెడితే ఇప్పుడు లైవ్ లోకి వచ్చాను మొత్తం చూద్దామని షో చూద్దామని అంత. ఎందుకంటే బిగ్ బాస్ 1 నుంచి ఇప్పటి వరకు నేను చాలా అన్ని ఫాలో అయ్యాను. నేను బిగ్ బాస్ లవర్ యాక్చువల్ గా నేను. సో మాలాంటి వాళ్ళకి ఇంకా తొందరగా రావడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా మంచి మంచి కాన్సెప్ట్స్ తో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఈ బిగ్ బాస్ అనేది తొందరగా రావాలి. 7 కైనా మీకు ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉంది. ఇంకోటి నాగార్జున లుక్ అంత బిగ్ బాస్ 7 కంటే అంత ఏం అనిపించట్లేదు. ఎందుకంటే మొన్న ఇన్కన్వెన్షన్ అది జరిగింది, ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నాకు తెలిసి ఆ సిగరెట్ లో మందు అట్లా తీసుకుంటూ అలవాటు ఉండొచ్చు. సో అట్లా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా దీని మీద లేదు అని అనిపిస్తుంది. మీరు బిగ్ బాస్ 7 చూసారు కదా, సో 8 లోపల సెటప్ ఎలా అనిపించింది? 8 లోపల అంతా యానిమల్స్ తో ఉంది, అడవిలాగా ఉంది. యానిమల్స్. సో అంటే వెదర్ కండిషన్ వెదర్ కి తగ్గట్టుగా ఇంకా అట్లా బిగ్ ఎండమల్స్ అంటే మన వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు సపరేట్ గా దీన్ని తీసుకురావడం జరిగింది. సో అంటే ఎప్పుడు ఇలాంటి బిగ్ బాస్ సెట్ అనేది లేదు. సో అట్లా కొంచెం డిఫరెంట్ గా అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక సిటీ ఒక నేచర్ వైజ్ గా అంటే ఒక పల్లెటూరుగా ఇట్లా అంటే ఎట్లా ఉంటుంది డిఫరెంట్ గా అట్లా ఇంకా 1, 2, 3 రూమ్స్ ఉంటాయి. సో అందులో కొంతమంది పెడితే ఇందులో కొంతమంది రూమర్స్ కూడా వస్తున్నాయి. సో చాలా మొత్తానికి రసవర్తంగా రాజ్ తరుణ్ ఫ్రెండ్ శేఖర్ భాష వెళ్తాంటే బయట టాక్ నడుస్తుంది. సో మీ అభిప్రాయం ఏంది? ఆయన వెళ్తే ఆడగలుగుతాడు. శేఖర్ భాష అని చెప్పి ఒకతను ఉన్నాడు కదా, ఆయన కూడా వెళ్తున్నాను తెలిసి. వెళ్ళినా కూడా కష్టమే బ్రో. వేణుస్వామి అయితే లేదు, అప్పుడైతే బాగా వినిపించాయి. వేణుస్వామి వెళ్ళి ఆస్కారం కూడా అస్సలు లేదు బిగ్ బాస్ లో. అతను రానివ్వరు కూడా. సో హాయ్ బ్రో, ప్రోమో ఎలా అనిపించింది? బిగ్ బాస్ ప్రోమో ట్విస్ట్ అన్నమాట, అద్భుతంగా ఉంది. అసలు అనుకోలేదు జోడీ లాగా అందరూ బిగ్ బాస్ హౌస్ లోకి ఇట్లా వెళ్దామని నాగార్జున గారు చెప్పినట్టుగా అనుకోలేదు. సో నాకు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు లాస్ట్ August 8 కి ఇంకా అది అయిందిగా, నాగ చైతన్య శోభిత అయింది. సో 8th బిగ్ బాస్ 8 అందులో ఇంకా అట్లా ఆ విధంగా జోడీగా అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఇప్పుడు అంటే అన్ని రకాల కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నట్టు డిఫరెంట్ గా అనిపిస్తుంది. బ్రో నాని వాళ్ళ టీం వచ్చింది కదా, సినిమా టీము. అవును. సో నానిని కూడా యాంకరింగ్ చేయమంటే నేను చేయలేను అంటున్నాడు కదా, సో దాని గురించి నీ అభిప్రాయం? ఎందుకంటే ఫస్ట్ బిగ్ బాస్ 2 తో దూలు తీరిపోయింది. ఎందుకంటే కౌశల్ ఫ్యాన్స్ అప్పట్లో ఫుల్ ఫైర్ అయిపోయారు. కౌశల్ ఫ్యాన్స్ కాదు, మొత్తం అంతా ఆయన ఫ్యాన్స్ కానీ మొత్తం బయట వాళ్ళంతా అసలు ఈయనకి యాంటీ అయిపోయారు అప్పట్లో. హ్యాండిల్ చేయలేకపోయాడు. బిగ్ బాస్ 2 ఏంది ఇలా ఉందా అని చెప్పి అంతా అసలు బిగ్ బాస్ 2 నుంచి అసలు మొత్తం అందరికి తెలిసింది అనమాట. ఇప్పుడు దాకా 7 సీజన్స్ అయినాయి కదా, ప్రతి సీజన్ లో కూడా ఎప్పుడు సోలో కంటెస్టెంట్లు వచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు నాగార్జున గారు ఇప్పుడు ట్విస్ట్ ఇచ్చారు. ఏంది జోడీలు వస్తారు, జోడీలు ఉంటారని. సో నీ అభిప్రాయం ఏంది? ఎవరు జోడీలు వస్తారు, ఎవరున్నారు అట్లా జోడీలు వెళ్ళేటోళ్ళు? ఎవరున్నారు అంటే అది చాలా అంటే అదే ఈ కంటెస్టెంట్స్ అందరిలో ఒక్క జోడిని పెట్టి పంపించేస్తారు. సో ఇంకోటి ఏంటంటే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే ఇప్పుడు 8 అంటే బిగ్ బాస్ నాగార్జున గారు చాలా మంచి ఇష్టమైన నెంబర్. ఎందుకంటే August 8 లోనే నాగార్జున గారు పుట్టారు. మన 29th బర్త్డే కూడా అయింది. August 8 లోనే ఎంగేజ్మెంట్ కూడా అయింది మన నాగ చైతన్య శోభితది. బిగ్ బాస్ 8 కూడా బిగ్ బాస్ అంటే September 1 నుంచి. సో ఈ విధంగా అంటే ఇట్లా కొత్తగా పెళ్లి ఇట్లా జోడీలతో డిఫరెంట్ గా ఇట్లా పంపిస్తే బాగుంటది కదా. అయితే నాని గారు వచ్చారు టీము, ఓకే నానిది శనివారం సినిమా ఉంది కాబట్టి వచ్చాడు, ఓకే. బట్ రానా గారు వచ్చారు కదా, సో రానా గారు రావడం కారణం ఏంటంటే ఏమైనా ఐడియా ఉందని? రానా గారు రావడం అంటే అతను కూడా సినిమా ఏదైనా ప్రమోషన్ అంటే వేరేది కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో అది కూడా ఒకటి ఉంది. నాని హౌస్ లోకి వెళ్ళాడు. సో నాని హౌస్ లో అంటే ఆడబోతున్నాడా, జస్ట్ గెస్ట్ అపియరెన్స్ కింద వెళ్ళాడు అంటే ఇప్పుడు వేరే షోస్ లో చూసుకుంటే కూడా ఇప్పుడు రానా ఇంకా చిన్న షోస్ చూసుకుంటే రానా మన నాని ఇద్దరు బాగా ఉన్నారనమాట. అంటే ట్రెండింగ్ లో గానీ అట్లా ఉన్నారు. సో అట్లా తీసుకొచ్చారని అనుకుంటున్నాను. ఓకే. ఇంకా ఇప్పుడు ఉన్న షెడ్యూల్ లో వీళ్ళు అంత బిజీగా లేరు. సో అట్లా అని. సో ఒక డైరెక్టర్ కూడా వచ్చారు లోపలికి. ఆయన పేరేంటి, అనిల్ రావిపూడి గారు వచ్చారు కదా. వచ్చి నేను ఇవాళ ఫస్ట్ నుంచి తీసుకెళ్లిపోతాను, కంటెస్టెంట్ బయటికి ఏరేస్తాను అంటున్నాడు. వచ్చి అంటే వచ్చిన ఇవాళే ఎలిమినేట్ చేసేస్తారా? తీసుకొని కూడా సపరేట్ ఒక రూమ్ లో పెట్టి వాళ్ళు కనిపించకుండా చేసి అంటే డిఫరెంట్ గా ఎన్నో లేని విధంగా ఏ సీజన్ లో ఏ స్టేట్ లో లేని విధంగా బిగ్ బాస్ 8 అనేది వాళ్ళ టీం ప్రకారంగా వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఎవరు ప్రిడిక్ట్ చేయలేని విధంగా. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎవరు పడితే వాళ్ళు యూట్యూబర్స్ అందరు రివ్యూలు ఇచ్చుకుంటూ ముందుగా తెలిసిపోతున్నాయి కాబట్టి చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. సో ఇది ఎట్లాంటి కంటెస్టెంట్స్ పెట్టి కూడా చూడదగినటువంటి బిగ్ బాస్ 8 అని మనం ఈ ప్రమోతో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక నివేద వచ్చింది కదా, అభిప్రాయం?
అంటే నివేద అంటే ఏమైనా జోడి contestant జోడి వచ్చి- కదా ఆ, జోడి 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 టైప్ నివేద కూడా ఒక సినిమా ఇప్పుడు ఏదో ఉంది అవును ఏదో ఒక ప్రమోషన్ మెయిన్ రోల్ ఉమ్. ఆమెకు సంబంధించింది సో ఉమ్. అది కూడా ఒక ప్రమోషన్ టైప్ ఇంకోటి కూడా జోడి కాబట్టి అట్లా వీళ్ళు అట్లా రానా వీళ్ళంతా కలిసి జోడి జోడిగా సో నీ గెస్సింగ్ ప్రకారం లోపలికి ఎవరు వెళ్తున్నారన్న నీ గెస్సింగ్ నా గెస్సింగ్ వాట్ ఎవర్ నీ గెస్సింగ్ జంట అవ్వచ్చు సోలో అవ్వచ్చు బయట అయితే చాలా రూమర్లు క్రియేట్ అయినాయి కదా లైక్ బర్రెలకి వెళ్తుందని ఇట్లా సో నీ అభిప్రాయం ప్రకారం ఎవరు వెళ్తారని నీ అంచనా ప్రకారం నా అభిప్రాయం ప్రకారం అంటే ఇప్పుడు నాకు ఇవి కంటెస్టెంట్ లో కొన్ని చూసాను లిస్ట్ చూసాను ఓకే నచ్చిన కంటెస్టెంట్ అంటే ఓం ఆదిత్య ఓం ఆదిత్య సో ఓం ఆదిత్యకి సెట్ అయ్యేటువంటి జోడీని అవును. మంచిగా ఫేమ్ ఉన్న హీరోయిన్ గానీ Hmm. అట్లా పంపిస్తారేమో అనుకుంటా డిఫరెంట్ మైండ్ సెట్స్ తో ఇప్పుడు బిగ్ బాస్ ఏంటంటే Hmm. ముప్పు తిప్పలు పెట్టి ఆ 8 నెంబర్ చాలా పవర్ఫుల్ నెంబర్ అవును. న్యూమరాలజీ పరంగా ఆస్ట్రాలజీ పరంగా ఈ బిగ్ బాస్ 8 కి లింకప్ అంటే వేరే విధంగా ప్లాన్ చేస్తున్నారు అవును. అంటే ఎవరు ఎన్ని తిప్పలు పెట్టినా కూడా ఏం చేసినా కూడా ముందుకు